హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతుల్లో త్వరితగతిన నిర్మించి పేదలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడము, అదేవిధంగా మెడికల్ సీట్లను ఆంధ్రప్రదేశ్లో పెంచేటువంటి విధంగా ఖచ్చితంగా త్వరితగతిన ఇది సక్సెస్ అయ్యేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా పీపీపీ విషయంలో వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. ఈ విషయంలో రాజీ పడబోము అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు. పీపీపీకి సంబంధించినటువంటి ఈ విధానం విషయంలో, టెండర్ల విషయంలో జరిగినటువంటి పరిణామాలు అంటే 4 మెడికల్ కళాశాలలకి మదనపల్లి, మార్కాపురం, ఆదోని, అదేవిధంగా పులివెందల, ఈ 4 మెడికల్ కళాశాలకు టెండర్లు పిలవటము, కేవలము ఆదోని మెడికల్ కళాశాలకు మాత్రమే హైదరాబాద్ కిమ్స్కు సంబంధించినటువంటి వాళ్ళు టెండర్లు వేశారు. మిగతా 3 కళాశాలలకు ఎవరు టెండర్లు వేయనటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద ప్రత్యేకంగా రివ్యూ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అదేవిధంగా ఉన్నతాధికారులతో చేసిన ఈ రివ్యూలో చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పీపీపీ విషయంలో ప్రజలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి, త్వరితగతిన మెడికల్ కాలేజీల నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమనే ఈ విషయంలో రాజీ పడేటువంటి అవకాశం లేదు. అవసరం అనుకుంటే ఎవరైతే ఈ బిడ్లు సంబంధించినటువంటి విషయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు బిడ్లు వేసేటువంటి వాళ్ళు ఎవరైనా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపండి అని అధికారులకు కూడా సూచన చేశారు. ఈ బిడ్లు వేయటానికి వెనకడుగు వేయటానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఈ మెడికల్ కాలేజీలు తీసుకుంటారో వాళ్ళనే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తమ పార్టీ అధికారంలోకి వస్తే 2 నెలల్లో జైల్లో పెడతామని చెప్పేసి ఆయన మాట్లాడటం, వ్యవహారం బెదిరింపులకు దిగటం, దీంతో కొంతమంది పారిశ్రామికవేత్తలు భయపడి ఉండొచ్చు. దీని మీద ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చేటువంటి విధంగా అధికారులకి కూడా చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. కీలకమైనటువంటి చర్చ కూడా ఈ సందర్భంగా సమీక్షలో జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ పీపీపీ విషయంలో కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది ఏంటి అనేటువంటి దాని మీద కూడా అధికారులు చంద్రబాబు నాయుడుకు వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఏమిటి అని అంటే ప్రధానంగా వైద్య రంగంలో వైబిలిటీ గ్యాప్, దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ కింద 60% ఆర్థిక పద్ధతిలో 30% కేంద్ర ప్రభుత్వం, 30% రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకునేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి విధంగా అధికారులు ఒక సూచన చేశారు. దీని ప్రకారంగానే ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ అనేటువంటిది అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆసుపత్రులు, వైద్య కళాశాలలు నిర్మించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. అందుకని వైద్య ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగాని అధికారులు ఇప్పుడు వివరించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్లో ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మెడికల్ కాలేజీల మౌలిక వసతుల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఈ పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అది కూడా పేదలకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి, త్వరితగతిన నిర్మించాలని. ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు మొత్తము నిలుపుదల చేసే కన్నా, నిర్మించకుండా వదిలేసే కన్నా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, పర్మిషన్లు వచ్చాయి, అనుమతులు వచ్చాయి, మరి నిర్మించలేకపోయింది కదా అనేటువంటిది ప్రభుత్వం యొక్క వాదన. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని పీపీపీ పద్ధతిలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం రాజీ పడొద్దు, ఈ విషయంలో ముందుకే వెళ్ళాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.